హాయ్ అండి. ఈరోజు నా పేరు ఉషా అండి. ఈరోజు నేను అరటికాయ ఫ్రై మీకు తయారు చేసి చూపిస్తాను అండి. ఇందులో ముందు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా ఇది నీట్గా కడిగి పెట్టుకుందండి. ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఇస్తే మనకు ఆటోమేటిక్ పైన తొక్క వచ్చేస్తుందండి. సాల్ట్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇది నల్లగా కాదండి, కొద్దిగా మనం వేరే అవన్నీ రెడీ చేసుకునే వరకు ఇది నల్లగా కాకుండా ఉంటుంది. అందుకే నేను సాల్ట్ వేస్తున్నా. అరటికాయ ముక్కలు తొక్క తీసినండి, తీసి కట్ చేసి పెట్టుకుని ఇందాక ఉప్పు నీడలు వేసినా కదా, దానికి కావాల్సిన పదార్థాలు అండి: సాల్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, కరివేపాకు. ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ మూకుడు వేడెక్కిందండి. దీంట్లో ఫ్రై కదా కొద్దిగా పడుతుంది ఆయిల్. పోపు గింజలండి, ఉల్లిపాయలండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిగడ్డలు వేడినాయండి. అరటికాయ ముక్కలు ఇస్తున్నాం. ఇది కొద్దిగా మగ్గనిద్దామండి. కొంచెం కలిపి మగ్గనిద్దాం. కాసేపు మగ్గనిద్దామండి. కూర మగ్గిందండి. ఒక టేబుల్ స్పూన్ కారం అండి. అంటే మీకు అవసరం ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అండి, ధనియాల పొడి, ఒకసారి కలుపుకుందాం. అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. ఇందులో కొత్తిమీర చల్లుకుందాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.